రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ లో విజేతగా నిలిచిన భారత్ జట్టుకు హెచ్సిఏ నజరానా ప్రకటించింది. జట్టుకు 10 లక్షలు, వ్యక్తిగతంగా అదరగొట్టిన ప్లేయర్స్ కు 50,000 నగదు బహుమతి ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్పారు. ఈ సీజన్ లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ తిలక్ వర్మ, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ ఫైనల్లో సెంచరీలు సాధించిన నితీష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డికి తలో 50,000 నగదు బహుమతిని అందుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో ముగిసిన రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను ఓడించింది. అనంతరం జరిగిన ట్రోఫీ ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్మోహన్ రావు ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చి 2 నుంచి 3 ఏళ్లలో రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే జట్టుకు 1 కోటి, జట్టులోని ప్రతి ఆటగాడికి BMW కార్ ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ జట్టు ప్లేట్ నుంచి ఎలైట్ గ్రూప్ చేరుకోవడంతో ఒక లక్ష్యం పూర్తయిందన్నారు. రాబోయే 3 ఏళ్లలో హైదరాబాద్ రంజీ ట్రోఫీ ఛాంపియన్ గా నిలవాలని ఆకాంక్షించారు. దీనికి హెచ్సిఏ తరపున జట్టుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.